హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పులిహోర పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ధనియాలు, నువ్వులు, ఉప్పు, పచ్చెనపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి, మిరియాల పొడి, మిరియాలు ఉంటే వేసుకోవచ్చండి, లేదు పసుపు, ఇంగువ, కరివేపాకు, చింతపండు పేస్ట్. ఇవన్నిటితో మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. కర్ణాటకలో ఉన్న వాళ్ళందరికీ ఇది బాగా తెలిసి ఉంటుంది. పులిహోర పేస్ట్ బాగా ఫేమస్, గుళ్ళల్లో కూడా బాగా చేస్తారు ఇది. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా బాండి పెట్టి కొంచెం ధనియాలు వేయించుకోవాలి, ఆయిల్ లేకుండా. 1 కప్పు ధనియాలు తీసుకున్నాము. ఇప్పుడు వీటిని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ధనియాలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లో వేసేసుకుందాం మనం. జీలకర్ర, మెంతులు బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వేరే బౌల్లోకి మనం తీసేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి మనం. నేను ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇంగు వేసుకుందాము. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం మనం. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఇంకోటి మనం దాంట్లో కొంచెం నువ్వులు వేసుకొని కొంచెం సిమ్లో పెరిగి ఇప్పుడు మనం వేరే బౌల్లోకి వేసేసుకుందాం. ఎండు కొబ్బరి 1 కప్పు వేసుకొని బాగా వేసుకున్నాం కదా, దాంట్లోనే వేసేసుకుందాం. అదే కప్పులో నువ్వులు, ఇందనక ధనియాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై అయినవి ఉన్నాయి కదా, ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. పౌడర్ ఉందండి, అది కూడా వేసేసాను. ఇప్పుడు మిక్సీ తిప్పుకుందాం మనం. చూడండి, మనం మెత్తగా మిక్సీ పెట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొబ్బరి, నువ్వులు పిండి, నువ్వులు కలిపి మిక్సీ వేసేస్తాం. చూడండి, ఒక ఇందనక పెట్టుకున్న బాండి ఉంది కదా, దాంట్లోనే మనం కొంచెం 2 నిమ్మకాయ సైజ్ అంతా, 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు రసం వేసేసుకోవాలి మనం. వేసేసుకొని ఉడకట్లోనే ఇందనక మనం మిక్సీ చేసుకున్నాం కదండి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆ పేస్ట్ అంతా వేసేసి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పేస్ట్లో ఇదంతా బాగా కలిసి బాగా ఫైన్ పేస్ట్ అవ్వాలండి. చూడండి, ఇప్పుడు మనం కొంచెం బెల్లం వేసేసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకొని తర్వాత కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇదంతా పేస్ట్ అంతా బాగా మిక్స్ అవ్వాలి. దీంట్లో ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. అయిపోయింది కదా, ఇప్పుడు మనం నువ్వులు, కొబ్బరి పేస్ట్ లాస్ట్లో వేసుకోవాలి. ఇది నువ్వులు, కొబ్బరి పౌడర్ అనమాట, మిక్సీ వేసుకున్నాం కదా, ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ తీసుకొని తాలింపు వేసుకుందాం. దీనికి ప్యాన్ ఉంది కదా, దాంట్లోనే తాలింపు వేసుకుందాం మనం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి, ఎందుకంటే 3-4 మంత్స్ స్టోర్ చేసుకున్నాం. చూడండి, ఆయిల్ ఫ్రై అయిపోయినాయి కదా, మనం మినపప్పు, పచ్చిపప్పు వేసేసుకుందాము. ఇప్పుడు అందులోనే మనం శనగిత్తనాలు కూడా వేసుకుందాము. చూడండి, మనం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ ఇందనక వేయించుకున్నాం కదా పేస్ట్ అంతా, అది ఈ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు సిమ్లో మనం వేసి బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ అంతా బయటికి రావాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే ఇది చాలా రోజులు స్టోర్ ఉంటుంది, ఒక 3-4 మంత్స్ ఉంటుంది. కర్ణాటకలో ఈ డిష్ తెలియని వాళ్ళు ఉండరు. యాక్చువల్గా కర్ణాటకలో అందరూ ఎక్కువగా చేస్తారండి. ప్రతి ఫంక్షన్ లోపల లంచ్ బాక్సులకి అందరు ప్రిపేర్ చేసుకుంటారు. చూడండి, రెడీ అయిపోయింది కదా, దీన్ని నేను అన్నంతో కూడా కలిపి మీకు చూపిస్తాను. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గాజు సీసాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. చూడండి, అంత బాగా వచ్చిందంటే నిజంగా అంత బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.